భాస్కర్ రిస్క్తో కూడుకున్న పని చేస్తున్నాడు. ఏ క్షణమైనా ప్రాణాపాయం జరగచ్చు. ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని నువ్వు భయపడుతున్నావు. నీకు అతను మ్యాచ్ అనుకుంటున్నావా? ఆలోచించి చెప్పు. నీకు మీ నాన్న భాస్కర్ లాంటి ఒక అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ నాకన్నా ముందు నువ్వు చచ్చిపోయావనుకో, ఆఖరికి నా చేత్తోనే నీ గొంతులాని నీళ్లు పోయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, నీ నోట్లో గుకే నీళ్లు పోయడానికి కూడా నేను రాను. సంధ్య, ఎవరి అమ్మాయి? ఏంటి అమ్మాయా? ఏంలా మీ అమ్మగారిలా ఉంటాను, మీ పెద్దమ్మ. మోనాలిసా గురించి కూడా తెలీదు, భాస్కర్ ఇంత అమ్మాయి కూడా. ఏముంది, అమ్మాయితో ఎంజాయ్ చేసావని అడిగావు అంతేగా? అమ్మా, భాస్కరు మరీ అమాయకుడనేం అనుకోకు. ఈ అమాయకుడు ఎంత పని చేశాడో చెప్పనా? సంధ్య తప్పకుండా నన్ను ప్రేమిస్తుంది. ప్రేమిస్తాను సార్. నాకు తెలుసమ్మా. తెలుసా? నీళ్ళింటికి తీసుకొచ్చినప్పుడే విషయం చెప్పాడు. చెప్పేశాడా? సంధ్య సంధ్య సంధ్య, నేను చెప్పలేదు. మై గుడ్నెస్, నీకు చెప్పాడా? అవునమ్మా. ఏమ్మా, నీకు అది తప్పనిపించలేదా? అందులో తప్పే ఉందమ్మా. అదే కదా ఈ రోజుల్లో అందరూ చేసేదేగా. అమ్మా, ఏంటమ్మా నువ్వేనా మాట్లాడేది? పెళ్లికి ముందే తను ఒక అమ్మాయితో కూడా నీకు తప్పనిపించలేదా? వెళ్ళి భోజనానికి కూడా. పూర్ణ పూర్ణ, ఏమిటిది? ఏమైంది ఇప్పుడు? అమ్మా, ఏమిటిది? నాన్న ప్లీజ్. అది కాదమ్మా, మీ అమ్మని. నాన్న మీరు వెళ్ళండి, ముగ్గురు ఇక్కడే ఉంటే తను అపార్థం చేసుకుంటాడు. సరే. ఇప్పుడు ఏమైందని? ఇలా చూడు, డోంట్ ట్రై టు క్రియేట్ ఎ సీన్. లేకపోతే ఏంటి, ఇంత పని చేశాడని తెలిసి నువ్వు అతనితో ఎలా మాట్లాడుతున్నావే? మాట్లాడితే ఏ భయంగా లేదా? ఈ సినిమా వాళ్ళందరూ చూడు, సినిమా వాడు అది దీన్ని మాట్లాడుకు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? అతను చిన్న వయసులో అనుకోని పరిస్థితిలో. వెళ్ళతను కన్ను పెట్టు. నా చేతులతో నేను పెట్టను. అమ్మా, నేను అతను వెళ్ళి భోజనాన్ని కూర్చోమన్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి పెట్టలేదనుకో, తను అపార్థం చేసుకుంటాడు. వెళ్ళు. పెట్టను. జీవితంలో నీ చేతి మీదుగా అన్నం తిన్నావు. తినకపోతే పో, వెళ్ళి హోటల్ తిను. చూడమ్మా, ఒకవేళ నాకన్నా ముందు నువ్వు చచ్చిపోయావనుకో, ఆఖరికి నా చేత్తోనే నీ గొంతులాని నీళ్లు పోయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, నీ నోట్లో గుకే నీళ్లు పోయడానికి కూడా నేను రాను. వస్తాను సంధ్య. బాయ్ భాస్కర్. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదు. ఫ్యూచర్లో అతన్ని ప్రేమించినా సరే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదు అని నువ్వనకూడదు. ఆ ప్రేమ కోసమే నువ్వు కన్నవాళ్ళని కాదని వచ్చిందానివి. ఏ స్థితిలోనూ నేను అతన్ని వదిలిపెట్టను. ఏ రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటానో ఆ క్షణం నుంచి అతనే నా భర్త. అది నువ్వే కాదు, తను కాదన్నా సరే. హలో హలో ఆంటీ, నేను రాజన్ మాట్లాడుతున్నాను. సత్యుందా? హలో 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 సంధ్య, నేను రాజనే. చెప్పు. అమ్మా చూడండి. ఏం లేదు. అమ్మా ఒక్క నిమిషం. పర్వాలేదు. వారం నుంచి అమ్మ నాతో మాట్లాడటమే లేదు. ఎందుకని? భాస్కర్ గురించి అమ్మతో నేను గొడవ పడ్డాను. మనసంతా అదోలా ఉంది. ఎతని కోసం నువ్వు గొడవ పడింది? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్. సంధ్య, నీకు అతను మ్యాచ్ అనుకుంటున్నావా? ఆలోచించి చెప్పు. నీకు మీ నాన్న భాస్కర్ లాంటి ఒక అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటావా? పాలు తాగి పడుకో. ఇంకా కోపమా అమ్మా? ఐఎమ్ సారీ. రేపు వెడ్డింగ్ డే కదా. అలా ఉంచు. నీ వెడ్డింగ్ డే సంగతి చెప్పు. భాస్కర్కి ఏమని చెప్తా? అటువైపు చూడకో, నీ నిర్ణయం చెప్పు. భాస్కర్ నీకు నచ్చాడు. ఎవరి కోసం నువ్వు అతన్ని వదులుకోవు. అతని కోసం ఏమైనా చేస్తావు. కానీ పెళ్ళంటే మాత్రం వెనకాడుతున్నావు.
నాకు తెలిసి దీనికి ఒక్కటే కారణం. చెప్పండి నాన్న. భాస్కర్ రిస్క్తో కూడుకున్న పని చేస్తున్నాడు. ఏ క్షణమైనా ప్రాణాపాయం జరగచ్చు. ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని నువ్వు భయపడుతున్నావు. అదేం మాట నాన్న, మీరు రిస్క్ జాబ్ కాదంటారా? 22 సంవత్సరాలకు ముందు అమ్మకున్న ధైర్యం నాకిప్పుడు ఉండదంటారా? భాస్కర్తో పరిచయం జస్ట్ 11 months, 11 నెలలు మాత్రమే. బట్ నీ చేసుకునేవాడు ఎలా ఎలా ఉండాలో ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న ఆశలు ఎన్నో ఉన్నాయి. భాస్కర్ మంచివాడన్నా ఒకే ఒక్క కారణంగా అతని కోసం నా ఆశల్ని చంపుకునే ధైర్యం నాకు లేదు నాన్న. జస్ట్ ఫ్రెండే అనుకున్నప్పుడు నాకే అభ్యంతరం అనిపించలేదు. కానీ అతనితో వివాహం అనుకున్నప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ మీరు అలా చూడకండి నాన్న. ఆ రోజు అతను పెళ్లి చూపులకు వెళ్తుంటే నేను అడ్డుకుంది జీవితాంతం అతను సుఖంగా ఉండాలని. తప్పే నాన్న, నేను చేసింది తప్పే. ఒక్కోసారి తన పెళ్లి విషయాల్లో ఎందుకు తలదూర్చాను అనిపిస్తుంది. ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నా మనసే కారణమైనప్పుడు ఎందుకు బతకాల అనిపిస్తుంది. అమ్మా ఏడవకమ్మా, డాక్టర్ నిన్ను ఎమోషనల్ అవ్వద్దని చెప్పారు. అమ్మా నాకు నువ్వు కావాలమ్మా, ప్లీజ్ ఏడవకు. నేను నా కోసం ఏడవట్లేదే, నా లైఫ్కి అంతే. లేదమ్మా, నీకు నేనున్నానమ్మా. నేను ఏడుస్తున్నది నీ గురించి. ఆ అబ్బాయి కోసం లైఫ్ లాంగ్ నా చేతుల మీద ముద్ద తినని చెప్పిన దానివి. అతని కోసం నా గొంతులో గుక్కేడు నీళ్లు పోయినని చెప్పిన దానివి. ఏ క్షణం నీ మనసు అతని పక్కకి తిరుగుతుందో అన్న భయంతో ఏడుస్తున్నాను. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు నాలా అయిపోతావే అన్న వేదనతో ఏడుస్తున్నాను. అమ్మా భాస్కర్ వచ్చాడమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. సంధ్య, ఒక్క నిమిషం పైకి రా. అమ్మా ఇప్పుడే వస్తానమ్మా, ప్లీజ్. రేపు కర్మకాండకి పురోహితుని రమ్మని చెప్పాను. ఖర్చులన్నీ పోను, మిగిలిన డబ్బులు ఇందులో ఉన్నాయి. ఇప్పుడేం తొందర, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా. అది కాదు సంజయ్, నేను ఎందుకు ఇక్కడికి రమ్మన్నానంటే, మీ నాన్న మరణం నీకు ఆవేదన కలిగిస్తే నాకు ఆలోచన కలిగించింది. రిస్కీ షాట్ చేసి ఒక ఫైటర్ చనిపోయినప్పుడు కొంచెం మిస్ చేశాడే అని అనుకునేవాణ్ణి. అతనికి ఓ కుటుంబం ఉంటుందని ఈ మట్టి బుర్రకి తోచలేదు. కానీ ఇప్పుడు మీ అమ్మని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది సంధ్య. రిస్క్ నా లైఫ్తో చేయాలి సంధ్య, నీ లైఫ్తో. నీకు నా మీద ప్రేమ కలగకపోవడం ఎన్నాళ్ళు బాధగా ఉన్నా ఇప్పుడు అది ఓదార్పు కలిగించింది. వద్దు సంధ్య, ఈ ప్రేమలేవి వద్దు. నువ్వు సుఖంగా ఉండాలి సంధ్య. నాలా రిస్క్ పనులు చేసేవాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఏ కంప్యూటర్ చదువుకున్నవాడిను, డాక్టర్ను, వీళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని
జీవితంతో నువ్వు సుఖంగా ఉండాలి సంధ్య. అదే నా కోరిక.